ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 1వ తారీఖు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చీకొట్టిన ఒక వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఎవరు, ఎందుకు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి, అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు. అయితే విజయం పొందుకోవడంలో ఎన్నో రకాల అవాంతరాలు, ఆటంకాలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఏ విజయాన్ని కూడా అతి సులభంగా పొందుకోలేరు. అతి కష్టం మీద మాత్రమే విజయాలను సాధించగలరు. కాస్త ఆలస్యం జరగచ్చు, కానీ అనుకున్న దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్న విజయాలను సాధించడంలో అనేక రకాల శ్రమలు, ఆరోపణలు, నిందలు కూడా భరించాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా చిన్న వయస్సు నుండి అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసులగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకానికి గనక చూసుకున్నట్లయితే, వీరి యొక్క జీవితంలో యవ్వన ప్రయాణంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులు వారి ముందుకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని అదృష్టవంతులు అవుతారు. కొంతమంది చేజేతులారా అవకాశాలను జారవిడుచుకొని వారి యొక్క జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి యవ్వన ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, లేదా మీరు వదులుకోవాలా అనే విషయంలో క్లారిటీ లేని సందర్భాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే మీరు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. ఇక ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం మార్చి 1వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక, చీకొట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితం ఒక అంశంలో మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి, మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు కావచ్చు, లేదా కావాలని మిమ్మల్ని అవమానించి, నలుగురిలో మిమ్మల్ని అవమానించి, మీకు సమస్యలను సృష్టించి, మీ యొక్క మానసిక కృంగుదలకి కారణమైన వ్యక్తి ఈరోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పని నిమిత్తం, ఒక సహాయం నిమిత్తం మీ దగ్గరికి రావచ్చు, లేదా వారు చేసిన తప్పును వారు గమనించి రియలైజ్ అయి క్షమాపణలు అడగడానికి మీ దగ్గరికి రావచ్చు, లేదా కాల్ చేయవచ్చు. ఈ విధంగా ఊహించని సంఘటన
జరుగుతుంది. మీ యొక్క స్నేహితుల్లో లేదా పరిచయస్తుల్లో లేదా బంధువుల్లో, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో, మీరు పనిచేసే చోట ఎక్కడైనా సరే ఒక వ్యక్తి మూలంగా మీరు చాలా బాధపడుతున్నారు, బాధను అనుభవించారు. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టారు. మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు దూషించారు, నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచారు. అటువంటి వ్యక్తి కారణంగా మీరు చాలా రోజులుగా మానసికంగా కృంగుదలకి లోనయ్యారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా మార్చి 1వ తారీఖు ఆదివారం రోజున ఊహించని సంఘటన మీ యొక్క చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేయబోతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ప్రాణమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అనుకునే ప్రయత్నంలో కొన్ని అవాంతరాలు మీకు ఎదురవుతున్నాయి. ఈరోజు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోయి వారు బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతారు. కొన్ని అపార్థాల కారణంగా, మనస్పర్ధాల కారణంగా దూరంగా ఉంటున్నారు. అయితే మీ మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఊహించని ఒక అంశం కారణంగా, ఒక సంఘటన కారణంగా మీరు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. వారితో కలిసి మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అది మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. వ్యాపారంలో కొన్ని మేలకవులు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సమయం బాగా కలిసి వస్తుంది. మీరు చేసే వ్యాపారాలలో మీరు ఊహించని ఫలితాలు కూడా చూడబోతున్నారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు మానసిక ఒత్తిడి గురైనటువంటి వ్యక్తులకి కాస్త రిలీఫ్ అయితే లభించబోతుంది. కొన్ని అంశాల కారణంగా మీరు మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఈరోజు కాస్త ఉపశమనాన్ని అయితే పొందుకోపోతున్నారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.